నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే చివరి దశకు వచ్చింది. ప్రవీణ్ రావుని అరెస్ట్ చేయడం వల్ల ఏపీలో దీని ప్రభావం పడే అవకాశం ఉందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే ప్రవీణ్ రావు వ్యవహారం అంటే తనని అరెస్ట్ చేయడం వల్ల ఇక్కడ ఏపీలో కూడా ఇది చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉందా? అంటే ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ పేరు కూడా వినిపిస్తుంది. సో దీన్ని ఎలా చూడాలి సార్? ప్రవీణ్ రావుని ఇంకా అరెస్ట్ చేయలేదు, కేసు అయితే పెట్టారు. అరెస్ట్ చేసేదానికి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారు అని అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ భారీగా జరిగింది గత కొన్నేళ్ల నుంచి అనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ. ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎవరికి తెలియకుండా మూడో కంటికి ప్రవీణ్ రావు రకరకాల ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి రోజు లేదా ఇక్కడ రిజల్ట్ వచ్చినటువంటి రోజు మొత్తం సీసీ కెమెరాలని ఆఫ్ చేసి ఆయన హార్డ్ డిస్క్లు అలాగే సిమ్లు వీటన్నిటిని మాయం చేశాడు, కొన్నిటిని తగలబెట్టారు అనేటువంటి ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. ప్రవీణ్ రావుకి సపరేట్గా రెండు గదులు కేటాయించడంతో పాటు దాదాపు ఒక 30 కంప్యూటర్స్ని ఏర్పాటు చేశారు. ఆ రోజున ఏర్పాటు చేసి వాస్తవంగా ఆయన చేయాల్సింది ఏంటంటే తీవ్రవాదులకు సంబంధించినటువంటి కదలికలు, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కదలికల్ని కనుక్కోవాలి. దానికి భిన్నంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లీడర్ల యొక్క ఫోన్లు ట్యాప్ చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అప్పట్లో నిఘా ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రభాకర్ రావు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈయన సిఐగా జాయిన్ అయ్యి డిఎస్పీగా ప్రమోషన్ పొందాడు ప్రవీణ్ రావు. సో ఈ ప్రవీణ్ రావు ఇప్పుడు ఆయన ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను తగలబెట్టడం లేదా ప్రభుత్వ వ్యతిరేకంగా వ్యవహరించాడనే దాని మీద వివిధ సెక్షన్ల కింద ఆయన మీద కేసు నమోదయ్యింది. ఆయన రేపో మాపో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత రహస్యాలన్నీ బయటికి వస్తాయి. వచ్చిన తర్వాత ఎవరి మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందంటే దీని వెనక ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే తెలంగాణలో ఉన్నారో రాజకీయంగా వాళ్ళ మెడకు చుట్టుకోబోతుంది అనేది ఒక వర్షను. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ విచారణ ప్రవీణ్ రావుని అరెస్ట్ చేసిన తర్వాత అతను ఎలాంటి క్లూలు ఇస్తారో అనే దాని మీద చర్చ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక అలజడి కూడా ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారి ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బిజీగా ఉన్నాడు. గతంలో డిఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలంగాణలో ఏ విధంగా చేశారో అదే తరహాలో పెద్ద స్థాయిలో అనఫీషియల్గా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు ఒక ఐపీఎస్ అధికారి అనేది ఇప్పుడు కొత్తగా ఒక చర్చ అయితే బయలుదేరింది. ఎవరు ఆ ఐపీఎస్ అధికారి అని అంటే కొన్ని క్లూలు ఇస్తారు. నేనైతే పేరు చెప్పను. చంద్రబాబు నాయుడు అరెస్టు, చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించడం వెనక మొత్తం కుట్ర పన్నినటువంటి ఆ ఐపీఎస్ అధికారి అనేది కొంతమంది చర్చించుకుంటున్నారు. సో ఆయన గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎస్పీగా పనిచేసినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళనే కార్నర్ చేసి ఆయన కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు, థర్డ్ డిగ్రీ ప్రయోగించేవాళ్ళు అనేటువంటిది ఒకటి చర్చ నడుస్తుంది. అంటే ఆ అధికారి ఆయన అధికారిగా ఉన్నప్పుడు, ఎస్పీగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులు. అంటే ఆ అధికారి ఎవరు, ఐపీఎస్ ఎవరు అనేది అర్థం కావడానికి చెప్తున్నాను నేను. సో ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి పోస్ట్లో ఉన్నారు. ఆ కీలకమైనటువంటి పోస్ట్ను ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డికి అనధికారికంగా కొన్ని ఫోన్ ట్యాప్ చేసి సమాచారాన్ని ఇస్తున్నారు. రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి అరెస్టు, ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి దాంట్లో కూడా ఆ ఐపీఎస్ అధికారి ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. దాంతోపాటు సిఐడికి సంబంధించినటువంటి వ్యవహారాలు, సిఐడి ఏ విధంగా ప్రత్యర్థుల్ని నిర్వీర్యం చేసేదానికి పనిచేయాలనే దాని మీద కూడా గైడెన్స్ ఆ అధికారే ఇస్తుంటారు. ఆ అధికారి ఇచ్చేటువంటి సూచనల ప్రకారమే రఘురామకృష్ణరాజు అరెస్ట్ కానీ, లేదా సోషల్ మీడియాని కట్టడి చేయటం కానీ, లేదా జడ్జిల మీద పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని కట్టడి చేయటం కానీ, వీటన్నిటి మీద కూడా అతనే మానిటరింగ్ చేస్తుంటాడు. అతనే కంప్లీట్గా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డికి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ప్రత్యర్థులను ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ఎవరెవరి మీద కేసులు పెట్టాలి, రాబోయేటువంటి ఎన్నికల్లో పోలింగ్కి రాకుండా
తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళని ఏ విధంగా కట్టడి చేయాలి, వీటన్నిటి మీద సలహాలు సూచనలు ఆ ఐపీఎస్ అధికారి ఇస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డికి. అందుకే ఆయన్ని జగన్మోహన్ రెడ్డి ఫోకల్ పాయింట్లో వేయించుకొని సొంత మనిషిలాగా సొంత సైన్యాధిపతిగా ఐపీఎస్ని ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటిది ఏపీలో వినిపిస్తుంది. సో ఇన్ని క్లూలు ఇచ్చాను కాబట్టి ఆ ఐపీఎస్ అధికారి ఎవరు అనేది వ్యూవర్స్కి, ఈ వీడియో చూసేటువంటి వాళ్ళకి అర్థమైపోయి ఉండొచ్చు. సో ఆయన ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుది కానీ, పవన్ కళ్యాణ్ది కానీ, లేదా తెలుగుదేశం పార్టీలో ఉండే కీలక లీడర్లే కానీ, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మాజీ మంత్రులు కానీ, ఇవి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఏ విధంగా అయితే అన్అఫిషియల్గా ఇజ్రాయెల్ నుంచి కొన్ని పరికరాలు తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారో, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్లు భారీగా జరుగుతూ ఉన్నాయి అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి అసెంబ్లీ వేదిక కూడా అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ల మీద మాట్లాడారు. ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, మా ఫోన్ ట్యాప్ చేసి ప్రత్యర్థులు నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అలాగే ప్రత్యర్థుల యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో వాళ్ళు ఆరోపణలు చేశారు. అలాగే వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో ఫోన్ ట్యాప్లు చేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా అనుమానించారు. అలాగే కొంతమంది జర్నలిస్టులు ఈ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నాడు అతను. కొంతమంది జర్నలిస్టులు, కీలకమైనటువంటి జర్నలిస్టులు కానీ, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమంది అనుకూలంగా ఉన్నారని భావిస్తున్నటువంటి వాళ్ళని అనుమానిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ళ మీద ముద్ర వేసి అలాంటి వాళ్ళ ఫోన్లు కూడా అతనే ట్యాప్ చేసి జగన్మోహన్ రెడ్డికి అందజేస్తున్నారు. ప్లస్ ఐప్యాక్ తోటి అతను కొలీడ్ అయిపోయి ఐప్యాక్ తోటి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ప్రస్తుతం ఐపీఎస్ అధికారి వ్యవహరిస్తున్నారు అనేది ఒకటి బాగా చర్చలో వస్తుంది. ప్లస్ ఇవన్నీ ఇన్పుట్స్ ఇచ్చాం కాబట్టి ఆ ఐపీఎస్ అధికారి ఎవరో తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రవీణ్ రావు వ్యవహారం బయటకు వచ్చిందో అదే తరహాలో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ప్రవీణ్ రావుని ఏ విధంగా సస్పెండ్ చేశారో అక్కడ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అనుమానిస్తున్నటువంటి ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో అతను పేరు కూడా రెడ్ బుక్లో ఉంది, లోకేష్ రెడ్ బుక్లో. కాబట్టి అతని మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అది సీరియస్ కేసు అయ్యేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారగానే ఫస్ట్ అతని మీదనే చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కొన్ని వందల ఫోన్లు ట్యాప్ చేశాడు అతను, ట్యాప్ చేసి జగన్మోహన్ రెడ్డికి అందిస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం అయితే ఉంది. సో ఐపీఎస్ అధికారి ఎవరు అనే దాని మీద నేను కొన్ని క్లూలు అయితే ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజులు రిమాండ్లో ఉంచడానికి తెర వెనుక ఆయన వ్యూహం రచించారు. ఇది ఒక క్లూ. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఎస్పీగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళనే టార్గెట్లో తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి అధికారి. ఇదొక క్లూ. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా ఫుల్ స్వేచ్ఛ ఇచ్చారు ఐపీఎస్ అధికారులకి. ఆ సందర్భంగా అసలైనటువంటి ఫ్యాక్షనిస్టులని పట్టుకోకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళనే పట్టుకొని వాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ థర్డ్ డిగ్రీలు ప్రయోగించారు అనేటువంటి ఆరోపణలు ఆ రోజున ఐపీఎస్ అధికారి మీద ఉన్నాయి. ఆ తర్వాత ఒక ఇంపార్టెంట్ క్లూ ఇస్తున్నా, ఆయన మీద లైంగిక వేధింపుల కేసు కూడా ఉంది. సో కాబట్టి దీంతో క్లియర్ అయిపోయింది. రాయలసీమలో ఉంది ఆయన మీద కేసు, తర్వాత విజయవాడలో కూడా ఉంది, కృష్ణా జిల్లాలో. కాబట్టి ఎందుకన్నా క్లూస్ అవసరం లేదనుకుంటా, అర్థమైపోయింది. సో కాబట్టి ఇక్కడ ప్రవీణ్ రావుని అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంత అలజడి ఉందో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి పరిస్థితి అక్కడ కూడా వస్తుంది. కాబట్టి హార్డ్ డిస్క్లు, సిమ్లు తగలబెట్టకుండా జాగ్రత్త పడాలి అనేది ఇప్పుడు ప్రత్యర్థుల్లో వినిపిస్తుంది. సో దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు కూడా ఇప్పటి నుంచే భావిస్తూ ఉన్నారు. సో అందుకే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం నీడ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది ఇప్పుడు. సో ఆ నీడ ఐపీఎస్ అధికారిని మింగేస్తుందా, లేదంటే ఐపీఎస్ అధికారే ఆ నీడని వెంటాడతారనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.